కాకినాడ కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి కాపు నేతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కాపు కాక కనిపిస్తోంది. కొత్త ఏడాది తొలి రోజు ముద్రగడికి శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. ఆయన ఏ పార్టీలో చేరాలి అన్న దానిపై అనుచరుల దగ్గర కూడా అభిప్రాయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన కుమారుడు రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. నాన్న ఆదేశిస్తే ఆయన బాటలోనే నడుస్తాను అంటున్నారు ముద్రగడ కుమారుడు చల్లారావు. అయితే ఏ పార్టీలో చేరాలి అన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. టీవీ9తో ముద్రగడ చిన్న కుమారుడు చల్లారావు మాట్లాడారు. కొత్త ఏడాది తొలి రోజు కిర్లంపూడి రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరబోతున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. దీనికి కొనసాగింపుగా ఇవాళ కీలక ప్రకటన ఉండబోతుందన్న అంచనాల నేపథ్యంలో శుభాకాంక్షలు చెప్పేందుకు కాపు నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున ముద్రగడ నివాసానికి తరలివచ్చారు. దీంతో కిర్లంపూడి సందడిగా మారింది. రాజకీయ ప్రకటన ఎప్పుడు, అది ఎలా ఉండబోతోంది? ముద్రగడ కుమారుడు చల్లారావు ఏమంటున్నారు? మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య మరింత సమాచారం అందిస్తారు. కిర్లంపూడి ముద్రగడ నివాసం వద్ద కూడా కోలాహలం నెలకొంది. ముద్రగడ అభిమానులతో పాటు పెద్ద ఎత్తున కాపు నేతలంతా కూడా తరలివచ్చినటువంటి ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద ఎక్కడెక్కడ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విందును ఏర్పాటు చేశారు. ఆత్మీయంగా విందును ఏర్పాటు చేసినట్టు ముద్రగడ పద్మనాభానికి చుట్టుపక్కల నుంచే కాకుండా జిల్లా నుంచి మొత్తం నేతలంతా కాపు నేతలంతా కూడా తరలివచ్చారు. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం తనయుడు చల్లారావు మనతో ఉన్నారు. అంటే ఏ రకంగా, అంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఏ రకంగా చూడొచ్చు ఆత్మీయ ఎలా ఉంది, ఎక్కడెక్కడ నుంచి తరలివచ్చారు? ఇన్ని రోజుల నుంచి పదవి లేకపోయినా, ఇన్ని రోజుల నుంచి న్యూ ఇయర్ చేయకపోయినా ఇప్పుడు కూడా ప్రజల మనసులో ఉన్నారనే నిరూపణ ఈ జనవరి 1 ద్వారా మనం నిరూపణ అవుతుందని నేను భావిస్తున్నానండి. ఇంతమందిలో నాన్నగారి పట్ల ప్రేమ, అభిమానం, ఇంతమంది వచ్చి అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి, అన్ని జిల్లా వైపు నుంచి అంతా వచ్చి నాన్నగారి పట్ల ప్రేమ చూపిస్తున్నారు. చాలా ఆనందంగా ఉందండి. మీరు అడుగులు వేయబోతున్నారు, నాన్నగారి బాటలో నడవబోతున్నారు. ఇప్పుడు ఆయన ఆజ్ఞిస్తే నడుస్తానండి. ఇప్పటికే టికెట్ ఆశిస్తున్నారు కదండి, ఏ రకంగా ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారు? ఏదైనా నాన్నగారు వెనకాలే కాబట్టి ఆయన మాట నా మాట అండి. అంటే ప్రతిపాటి నుంచి పోటీ చేస్తున్నారని ఊహాగానాల్లో నిజం ఉంటుందంటారా? నిజంకి తెరలేసిపోద్దండి? ఇంకా అంతవరకు క్లారిటీ లేదు సార్. నాన్నగారు చెప్తారండి, ఆయన ద్వారా అందరికీ మీకు తెలుస్తుందండి అంతానండి. పార్టీ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు కానీ రేపు కానీ? అభిమానులకి తీపి గౌరవ చెప్పబోతాను అనుకోవచ్చా? మళ్ళీ అది కూడా మళ్ళీ నాన్నగారే అండి, ఆయన చెప్తారండి. ఫైనల్ నిర్ణయం ఆయనదే అండి. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దాని వెనకాల నడవడానికి రెడీగా ఉన్నామండి. పార్టీ నిర్ణయం తీసుకునేది ఏ పార్టీ? వైసీపీ కానీ జనసేన కానీ అనుకున్నారు? ఇంకా అంతవరకు రాలేదు సార్. ఏదైనా నాన్నగారు చెప్తారు సార్. మీకు అవకాశం వచ్చి ఎమ్మెల్యేగా మీకు అవకాశంగా పోటీ వస్తే ఏ రకంగా కష్టపడతారు ప్రజల కోసం? కంపల్సరీగా నాన్నగారు ఎలా కష్టపడతారో ఆ విధంగానే కష్టపడి ప్రజల్లోకి మంచి పేరు తీసుకెళ్దామనే ఆలోచనలో ఉన్నానండి. కంపల్సరీగా ఏం కోరుతున్నాడు? కాపు నేతలు కానివచ్చు, లేదంటే ఇతర నేతలు, అంటే క్యాష్తో సంబంధం లేకుండా ముద్రగడ పద్మనాభం దగ్గరికి ఇతర నేతలు కూడా వస్తుంటారు. బీసీ కానివచ్చు, ఎస్సీ కానివచ్చు, ఎస్టీ కానివచ్చు. సో ఏ రకంగా మీరు వాళ్ళకి పిలుపునిస్తారు మీ ఎంట్రీతో? అందరూ కలిసి కట్టుకుని ప్రయాణం చేద్దాం, కలిసి కట్టుకుని అందరం పైకి వద్దాం, అందరినీ సమానంగా చూసుకుందాం అనే ఆలోచనతోటే ఉన్నామండి. నాన్నగారు అలాగే చూసుకునేవారు కాబట్టి అదే బాటలో నేను నడవడానికి రెడీగా ఉన్నానండి. ఇది మొత్తం ముద్రగడ పద్మనాభం నివాసానికి అంటే చల్లారావు ఎంట్రీ ఉండబోతుంది అంటున్నారు. చల్లారావు మాట్లాడుతూ నాన్న నడిచిన బాటలోనే, ముద్రగడ పద్మనాభం నడిచిన బాటలోనే నా ఎంట్రీ కూడా ఉండబోతుంది. ఆయన ఏ రకంగా ప్రజల కోసం సేవ చేశారు, ఆయన ఏ రకంగా ప్రజలకి రాజకీయ పరంగా సేవలు అందించారో అదే రకంగా కూడా నేను ప్రజల ముందుకి వెళ్ళబోతున్నాను అనేది చల్లారావు చెప్తారు. అంటే కులమతాలకు అతీతంగా, అంటే ఒక కాపులే కాదు, బీసీ నాయకులతో పాటు అనేక మంది కుల నాయకులంతా కూడా ముద్రగడ పద్మనాభం అండదండలుగా ఉన్నాము. చల్లారావుని మేము అంటే రాజకీయ ఎంట్రీ చేయాలనేది మేము కోరుకుంటున్నాం అనేది మాత్రం ఇతర నేతలు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ముద్రగడ పద్మనాభానికి పెద్ద ఎత్తున బుకేలతో, పూలతో స్వాగతం పలుకుతూ ఆయనకి అభినందనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క చల్లారావు తన తనయుడితో పాటు ముద్రగడ పద్మనాభానికి కూడా పెద్ద ఎత్తున అభినందనలు వెలువెత్తుతున్నాయి ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద. అయితే ఈ రోజు కానీ లేదా రేపు కానీ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటే బాగుంటుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి ముద్రగడ అభిమానులు కానివచ్చు, నేతలు కానివచ్చు కోరుకున్న పరిస్థితి కిర్లంపూడిలో నెలకొంది. శ్రీరామ్తో కలిసి సత్య టీవీ9 కిర్లంపూడి నుంచి.